చూసాగా ఈ జానిక కమాల్. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ, మీరంతా స్టాండింగ్ కదా. ఇప్పుడు సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు? అంజద్ ఖాన్ బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా బాగోలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండింగ్ అయితే నువ్వు ఒక్కడవే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పడం కొడతారే. నేను చెప్పింది చేయి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కతో దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాల అనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు. ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. దయచేయండి. అయ్యా నేనండి. నాతో పెట్టుకోబాకు. ఇదిగో జితేంద్ర, కూర్చోబోయా, బల్లరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి? చూడండి, కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. ఎప్పుడు ఇలా చూడలేదు బాబు గారు. దానికి కారణం ఉందయ్యా బాబు. పాపం కళ్యాణ్ బాబుకి యాక్సిడెంట్ లో తలకి తగిలిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం. అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వవలసిందిగా ప్రార్థిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకు వచ్చావు? ఏంటి అన్ని? డికాషన్, పాలు, పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుకుని ఓ పని చేయి, ఆఫీస్కి ఒక గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా. ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టుకు కోట. నేను ఈ ఆఫీస్కి బాస్గా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి. ఏయ్, నువ్వు బీడీ తాగుతావా? కోట మొహం. तू मेरे सामने जादू काम करते रहे. मेरा नाम जादू, तू मेरे सामने बिल्ली बिल्ली बिल्ली. ये टोपी ऊपर रख दो. बहुत अच्छा है रे. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాయుడుగారు దిగిపోమన్నారండి. రాయడా వాడి బాక్సా కోట్? ఇప్పుడు ఎక్కేస్తాను. వద్దులే, బాగా అలసిపోయావు గాని పొద్దునే చెద్దని తినొచ్చారండి. ఒరే నన్ను ఇసిగించకరా, చెప్పించేరా. ఇందులో గుడ్డుంటారు కదండి. గుడ్డా నా బాక్సా? నో తెరో. తిను తిను. మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి, బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు, కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ని ఓ కొత్త టైప్లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ పూటకి ఇక్కడ తెర దించేసి ఇంటి దగ్గర తెర. ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కొంప చాలా పెద్దదే, చాలా. భాష మార్చు, భాష మార్చు. ఓకే. మీ అక్క కూతురు. క్యా చాహియే? కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ. A for ఆటో.
బీఫ్ బీడి ఏడు మాయ ఆటో బీడి అంటున్నా పొరపాటు మాట్లాడమా ఎక్కువ సరే చూడమ్మా మామ ఇప్పుడే వచ్చాడు కదా నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు కాసేపు ఆడుకురా అమ్మపో చల్ 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 లక్ష్మమ్మ ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది మోటార్ ఆఫ్ చేయి అలాగేనమ్మా తమ్ముడు వచ్చేసావా జస్ట్ అమ్మా అమ్మా ఏంటి బొట్లేదు బావ ఫట్టా ఫటాఫట్టే కానీ కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు అబ్ దేఖో యాక్షన్ చింపుతా బాబు అమ్మా ఇక్కడ చేతులక్కల్లా సారీ అప్పుడే వచ్చేసావేరా ఇప్పుడే వచ్చేసానమ్మా ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నాను అనుకున్నానమ్మా మరి మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా అంకుల్ అవును బాబు ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్ ఎస్ ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను నాన్నగారి పేరు నిలబెడతానమ్మా వస్తానమ్మా పదండి అంకుల్ ఆయన మాట మాత్రమైనా మాతో చెప్పకుండా సింగపూర్ ఎందుకు వెళ్తారు? పైగా పాస్పోర్ట్ బ్రీఫ్ కేసు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళలేదన్నమాట. మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అది తెలియకే బాబు నేను దిగులు పడుతున్నా. పైగా ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 రోజులకోసారి ఫోన్ చేసేవారు. అలాంటిది 2-3 వారాలైనా ఇంతవరకు ఏ కబురు లేదు. కమాన్ బేబీ కమాన్ కమాన్ కమాన్. అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తోంది. మనకు మందు కొట్టందే ఫుడ్ లో ఎక్కుద్ది. చూడమ్మా నేను ఈ పూట భోంచాను, నాకు కడుపు నొప్పిగా ఉంది. మరి ఇదేంటి? ఇది మందు, కడుపు నొప్పిగా మందు. ఇది ఇలా అని గరగడా తాగేస్తే కడుపు నొప్పి పోతుంది. తూ జావ్ 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 జావ్. రూమ్ సెటప్ బాగుంది, బెడ్ సెటప్ బాగుంది, కాకపోతే ఈ పక్కన మన సెటప్ బాంబేలో ఉండిపోయింది. బాబు అమ్మా ఏంటమ్మా? కడుపులో నొప్పిగా ఉంటే కన్న తల్లి నాకు చెప్పకుండా నీలో నువ్వు బాధపడటం ఏమిట్రా? నాతో ఓ మాట చెప్పొద్దు. అది అది చెప్పుకునేంత పెద్ద కడుపు నొప్పి కాదు. నువ్వు అట్లా నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ నొప్పి ఎక్కువైతే మేము ఎంత బాధపడాల్సి వస్తుందిరా. నిన్న ఊటీలో ఏం తిన్నావో ఏమో అరిగుండదు, అందుకే కడుపు నొప్పి వచ్చింది. ఈ కషాయం తాగరా. కషాయమా? కడుపు నొప్పి కొంచెం ఉంటే తగ్గిపోతుంది, నేను తర్వాత అవుతానుగా, మీరు వెళ్ళి భోంచేయండి. బాబు నువ్వు కడుపు నొప్పితో బాధపడుతుంటే మేము కడుపు నిండా ఎలా తినగలంరా? సరేనమ్మా, నేను కాసేపు ఉండి మందు తాగుతానుగా, మీరు వెళ్ళండి. రామ్మా పద. తమ్ముడు లేచావా? కడుపు నొప్పి తగ్గిందా? బాబు ఎలా ఉందిరా? నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, కానీ మీరేంటి అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండిపోయారు? ఏ వేళప్పుడైనా ఆకలేసి మెలకు వస్తుందేమో అని పెరుగన్నం కలిపాను, కొంచెం తినయ్యా. వద్దమ్మా, కాస్త కడుపు నొప్పికి ఎంత హడావుడి చేస్తారు ఎందుకు? ఇంట్లో నాకేమైపోయిందని? కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేం బ్రతుకుతున్నాం. అవును బాబు, అన్నీ పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేమైనా అయితే మా అందరివి అనాథ బతుకులవుతాయిరా. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపాలువైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పెట్రోల్ పోయించాలి సార్. మరీ ఆలస్యం అయితే చెప్పు, ఆటోలో పోతా. మీరు ఆటోలోనా? అదే ఆటో అంటే సరదాగా జోకేసాను. నిన్నే. హాయ్. ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? భలే కేసు దొరికింది. ఓహో కమాన్ యార్. ప్రోగ్రామ్ నో, హోల్డ్ డే ఫ్రీ ఫ్రీ. అయితే ఈవినింగ్ షోకి వెళ్దామా? ఒక్క షో ఏంటి, 2-3 షోలకైనా రెడీ. యూ సిల్లీ. అయితే సాయంకాలం ఆఫీస్కి వస్తాను. నీకు ఆఫీస్ ఎక్కడో తెలుసా? యూ నాట్ జోక్ లేకు. వేది
బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. బాగుంది. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను ఇక్కడ నిలబడి చక్కగా చూడొచ్చన్నమ్మా. చూడొచ్చన్నమాట. టిఫిన్ తిన్నావా? ఆ. ఇలా మట వేసుకుని టైప్ కొట్టడం చాలా కష్టంగా ఉందండి. ఏ, మఠం వేసుకుని ఇంత దొబ్బి తిన్న కట్టంగా లేదేటి? అసలు టైప్ కొట్టడం అంటే ఎలా కొట్టచ్చు? నన్ను అడిగితే ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ 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 అని కొడచ్చు. కొట్టా. అలాగా అండి. ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో పెళ్లికి మా అత్తారెట్టారండి. ఇప్పుడు నా పిల్లం ఊరుకోదండి. ఓహోహోహో, మన పర్సనాలిటీకి పెళ్ళం కూడానా? రే జితేంద్ర, నన్ను ఎక్కువగా ఇసుకుంటురా బాబు. చెప్పించేసారా? ఇప్పుడే బాగోదండి. ఇప్పపోతే పొట్ట పోస్తాను. ఇప్ప శభాష్. బాబు కళ్యాణ్ ఆ. వదిలేకూడదు పాపం. పాపమా నా బాక్సా? చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటండి? 100 గుంజీళ్లు ఆగకుండా గబ 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 తీసేయ్. అమ్మ నేను తీలేనండి. అయ్యి బాబోయ్, తీవయ్యా మొగడా. బాబు మీరు అలా నేను దగ్గర ఉండి తీస్తాను. రా బాబు. నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమావాస్య పిచ్చిపోయిపోయింది బాబు.